పాలన ఉందని చెప్పి డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మీరు సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపెట్టలేదు, మీరు చక్కదిద్దుకోవాలని చెప్పి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా చాలా సందర్భాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఏ రోజు కూడా ఏ మాట కూడా పట్టించుకోకుండా తమ యొక్క మొండి వైఖరితోని మాకు అన్నీ తెలుసు, మేము బాగా చేస్తున్నామని చెప్పక వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని ముందుకు వెళ్ళి ప్రజల నుంచి చివాట్లు మరి తిట్లు ఏ రకంగా తింటున్నారో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న మరొకసారి రుజువైంది, ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుంది, విఫలం చెందుతుంది. ప్రజలకి సరైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవ్వలేకపోతుందని చెప్పేసి మరి సుస్పష్టంగా మరి నిన్న మరొకసారి రుజువైందని చెప్పడానికి నేను ఎలాంటి మరి సందేహం వ్యక్తం చేయట్లేదు. మరి వారి యొక్క కమిట్మెంటు, వారి యొక్క సీరియస్నెస్ ఎక్కడ కూడా కనపడలేదు. మరి నిజంగానే మరి గ్రామ సభల ద్వారా వారు చేసిన ప్రకటన ఒకటి, నిన్న ప్రజలు నిలదీయంగానే మాట మార్చే ధోరణి ఒకటి. అధికారులని బలిపశువులు చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిజంగానే గ్రామ సభల పైన తమ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క మంత్రి అయినా, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి అయినా ఈ గ్రామ సభలకు ఇక్కడ హాజరైనరా? నేను సూటి ప్రశ్న ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుని మంత్రులను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నుండి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క మంత్రి అయినా నిన్న ఒక్క గ్రామ సభలనైనా హాజరై ఏ రకంగా జరుగుతుందో చూసినరా? ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు పడుతున్న బాధని వినే ప్రయత్నం చేసినరా? ఇక్కడనే వారి యొక్క సీరియస్నెస్, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో రాజభోగాలు అనుభవించడానికి విదేశీ పర్యటన చేస్తూ ఉంటే, ఇక్కడున్న మంత్రులేమో మరి విహారయాత్రలకి, తమ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలకే వారికి సమయం సరిపోతలేదు. ఇంత గ్రామ సభలని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజలకి మేము బాగు చేస్తామని చెప్పి, మీకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మరి నిన్న పాలనని మొత్తం గాలి కొదిలేసిరని చెప్పడానికి ఒక సాక్ష్యం మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. వీరు పాలనని గాలికి వదిలేస్తున్నారు, వీరు సరైన పద్ధతిలో పోవట్లేదు. చక్కగా ఈ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటే, దీన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారు చేసే నిర్ణయాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క వ్యవహారం పదే పదే మేము ఎత్తి చూపుతూనే ఉన్నాం. మరి నిన్నటితో చాలా అంటే చాలా రుజువైనది. ఎలా అయిపోయిందంటే గాలికి తిరిగే నాయకులకి వాస్తవాలు ఏం తెలుస్తాయి, గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? గాలిలో విహారం చేసుకుని తిరిగే నాయకులకి గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? వీళ్ళంతా గాలి నాయకులుగా ఈరోజు ఉన్నారు, అవతారం ఎత్తినరు, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం విఫలం చెందింది, వైఫల్యం చెందింది, ప్రజలన్నీ మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. వారు అమలు కాని హామీలు ఇచ్చి వాటి నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నంలో భాగంగానే నిన్న వారంతా తప్పించుకు తిరిగారని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మేము చాలా అంటే చాలా స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం, ఆ మాట కట్టుబడి ఉంటాం, ఏ వేదికైనా చర్చకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంత ఘోరంగా వారి యొక్క వ్యవహారం ఉందంటే, ఈ గ్రామ సభలలో పాల్గొన్నటువంటి నాయకులు ఒక వ్యవహారం కేవలం ఇది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం అని అధికారికంగా ప్రకటనలు చేస్తూ ఉంటే, ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడుతూ ఉంది. ఇంత నీచ పరిపాలన, ఇంత దిగజారు పరిపాలన,
అర్హులైన కాదు, పేదవారికి కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకే, మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క పథకాలను మేము అమలు చేస్తాం, వారికే ఇస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రకటనలు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఈ పేదవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని తెలియని బాధతోని అధికారం నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఈరోజు విహారయాత్రల్లోకి తిరుగుకుంటూ మరి ముఖం చాటేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి నిన్న పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు, వ్యతిరేకత, ఆగ్రహ జ్వాలలు, ప్రజల నిలదీతతోని వచ్చినటువంటి ఈ మీడియాల ద్వారా వచ్చినటువంటి సోషల్ మీడియాలో అనేక ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని హుటాహుటిన నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు సాయంత్రం చూసినాం. లేట్ నైట్ ఒక ప్రకటన వచ్చింది. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, నిన్న వివిధ ఛానల్లో కూడా వారి యొక్క ప్రకటనలు చూసాం. వారు దీన్ని బాగా మెచ్చుకుంటూ, అంటే మళ్ళొకసారి దీన్ని అంటే ఏ రకంగానంటే పాలిష్ చేసే రకంగా దీన్ని మళ్ళా తెలియకుండా చాలా బాగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేసుకుంటూ, అది కాకుండా ఈ పథకాలు ఏవైతే 26 జనవరి నుంచి మేము అమలు చేస్తామనే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 40,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వారు నిన్న ఒక కొత్త నాటకానికి, మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపిడరు. అంటే వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పి మళ్ళా ఇక సంఖ్యను పెద్ద ఎత్తున యొక్క ఫిగర్ చూపించి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పేసి మరి నిన్న వారు ప్రకటన చూశాం. అంటే ఇది కేవలం ఈ పథకాలలో కోతలు పెట్టడానికి, ఈ పథకాల నుంచి తప్పించుకోవడానికి, వారు ఇచ్చిన హామీల నుంచి పక్కదారి పట్టించడానికి ఇది కొత్త డ్రామా ఆడినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. వారి యొక్క ఆలోచన ఈ 40,000 కోట్ల రూపాయలు అనే ఒక మాట అనేది ముందు తెలియదా మీకు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో ఏకకాలంలో రుణమాఫీలు, అనేక పథకాలు, ఎంత డబ్బులు అయితాయో, ఎంత నిధులు అవసరమో, ఎంత